హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రానీస్ కిచెన్ టేల్స్. ఈరోజు మనం మిల్లెట్ దోశ అండ్ దోసకాయ టమాటో చట్నీ చేసుకుందాము. ముందుగా మనం ఒక గ్లాస్లో కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు తీసుకుందాం. ఒక గ్లాస్ బ్రౌన్ రైస్, మినప్పప్పు ఒక గ్లాస్, ఒక గ్లాస్ కొర్రలు, ముందుగా తీసుకున్న పప్పులు ఇందులో వేద్దాం. ఒక గ్లాస్ పెసరపప్పు, పెసర్లు, మెంతులు కొన్ని, అటుకులు ఒక గ్లాస్. ఇవన్నీ నానబెట్టుకొని ఓవర్ నైట్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దోసకాయ టమాటో చట్నీ చేసుకుందాం అనుకుంటున్నాను. దానికి కావాల్సినవి నేను రెడీగా పెట్టుకున్నాను. సో నేను 2 టమాటాలు, 2 దోసకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సో ఇప్పుడు నేను బాండి తీసుకున్నాను. ఇందాక కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసిన, 2 పావుల నూనె వేసిన, కట్ చేసిన ఉల్లిపాయలు వేసిన, ఇప్పుడు కట్ చేసిన దోసకాయ, టమాటా వేసిన, కొంచెం ఉప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర వేసిన. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. కొన్ని వాటర్ పోసి మగ్గనియాలి జరసేపు. ఇప్పుడు మనం రాత్రి రుబ్బుకున్న పిండిని దానిలో కొంచెం ఉప్పు, జీలకర్ర కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసి కన్సిస్టెన్సీ వచ్చేలాగా బ్యాటర్ని కలుపుకోవాలి. ఇదే టైంలో పోపుకు ఒక గిన్నె తీసుకున్నా. దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కందిపప్పు, మినప్పప్పు, అట్లనే ఎండిమిరపకాయలు వేసిన. చింతపండు వేసుకున్నాను నేను దీనిలో. పోపులో కొంచెం కరివేపాకు వేసుకున్నా. కొత్తిమీర కూడా వేసుకున్నా. ఇప్పుడు మిక్సీ జార్లో నువ్వులు, ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకున్నా. ఇందాక మనం తయారు చేసుకునే మిశ్రమంని మనం ఇందులో జార్లో వేయాలి. మిక్సీ పట్టి పోపులో వేసుకున్నా.
కలుపుకోవాలి. ఇప్పుడు నేను దోశ పెంకు తీసుకొని దానిపైన ఉల్లిపాయ రబ్ చేసిన. తీసుకొని నేను ఇప్పుడు దోశ వేసిన. ఆయిల్ వేసిన. కొంచెం బ్రౌన్ అవ్వగానే తిప్పేసిన. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నా. Thank you guys for watching. Please like, share, subscribe to my channel.